ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వణకుకుడి, వారి ముఖము చూసి బెదరుకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎంత చక్కని మాట కదా. ఈ దేవుని బిడ్డలారా, చూడు, ఈరోజు నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవే కదా శత్రువులు. ఇవి నేను పరిష్కరించుకోలేను, నా వల్ల కావట్లేదు అని కృంగిపోయి ఉన్నా. నీతో ప్రభు అన్నారు, నువ్వు వణకొద్దు, నువ్వు బెదిరిపోవద్దు. దేవుడు అన్నాడు, వారి ముఖాన్ని చూసి నువ్వు ఎందుకు వణికిపోతున్నావు? దేవుడు అన్నాడు, మీ కొరకు మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా? యేసయ్యా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.